ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది నూతన సంవత్సరంలో సంతోషంగా ఉన్నారు? అందరూ ఉన్నారంట. అందరూ ఉన్నారు. హల్లెలూయా. మంచిది. మన సంతోషానికి మన ఆనందానికి కారణం ప్రభువే. మనం సజీవులుగా ఉన్నామంటే మంచిది. దినాన మన అంశం వచ్చేసి దేవుని యొక్క సమయం వచ్చేంత వరకు వేచి ఉండాలి. చెప్పండి, దేవుని యొక్క సమయం వచ్చేంత వరకు వేచి ఉండాలి. దేవుని సమయం వరకు మనం వేచి ఉండాలి. ఒక వ్యక్తి తన జీవితంలో దేవుని యొక్క సమయానుగుణంగా తాను ప్రవర్తించగలిగినట్లయితే, తన జీవితం కొనసాగించుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని యొక్క సమయానుగుణంగా లేదా దేవుని యొక్క చిత్తానుసారంగా. సో చాలా మంది వారి జీవితంలో ఫెయిల్ అయిపోవడానికి లేదా వారి జీవితంలో సక్సెస్ లేకుండా, నిజమైన సంతృప్తి లేకుండా వారి జీవితాన్ని కొనసాగించుకోవడానికి గల కారణం ఏంటంటే దేవుని సమయంలో వారు లేకపోవటమే. హల్లెలూయా. మరి కాలములు సమయములు దేవునిచ్చినవిగా పాస్టర్ గారు, దేవుని సమయంలో లేకపోవటం ఏంటి అని అనుకోవచ్చు. మీకు డౌట్ రావచ్చు. మీరు డ్యూటీకి వెళ్తారు షిఫ్ట్ల వైజ్గా. ఉదాహరణకి సాయంత్రం 6 గంటలకు నీకు డ్యూటీ ఉందనుకో, ఉదయం 6 గంటలకు ఎవరైనా వెళ్తారండి? ఎందుకు వెళ్ళరు? అది నీ సమయము కాదు. అది నీ సమయము కాదు. హల్లెలూయా. కాలేజీకి వెళ్ళాలి, ఉదయం 9 గంటలకు కాలేజ్ అనుకోండి. ఎవడైనా కానీ మధ్యాహ్నం 3ంటికి వెళ్తాడా? అయిపోయే టైంకి వెళ్తారా? ఎవరు వెళ్ళరు. ఆ సమయం అది కాదు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సమయాన్ని కనుక మనం గుర్తెరిగి మన జీవితంలో ఏ సమయానికి ఏది చేయాలి, దేవునికి అనుగుణంగా, దేవుని చిత్తానుసారంగా, దేవుని ఉద్దేశానుసారంగా ఏ సమయానికి ఏది చేయాలో దానిని మనం ఎరిగి ఉండటాన్ని బట్టి మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోగలం. హల్లెలూయా. ఆ వ్యక్తి మాత్రమే గొప్ప వాళ్ళు అవుతారు. చాలా గొప్ప వాళ్ళు అవుతారు. ఇప్పుడు దేవుడు ఒక విషయంలో నిన్ను ఆటంకపరుస్తున్నాడు. దేవుడు ఒక విషయంలో నిన్ను ఇది చేయొద్దు అని అంటున్నాడు. దేవుడు నిన్ను ఒక విషయంలో ఇలాగను నువ్వు జీవించొద్దు అని అంటున్నాడు. ఆయన ప్రేరేపిస్తున్నాడు, ఆయన చెప్పుచున్నాడు. అయినను దానికి వ్యతిరేకంగా కనుక నువ్వు కొనసాగితే దాని అర్థం దేవుని సమయానుగుణంగా కాకుండా నీవు వ్యతిరేకంగా ప్రయాణిస్తున్నావు. కాబట్టి నీ జీవితంలో సక్సెస్ అనేది ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుని సమయంలో నీ జీవితంలో దేవుడు ఏ సమయంలో ఏది చేయాలని నిర్ణయించాడో ఆ సమయంలో దానిని కనుక నువ్వు చేయడానికి ఇష్టపడినట్లయితే నీ జీవితంలో దేవుని యొక్క అద్భుత కార్యాలు జరుగుతాయి. అవి దేవునికి మహిమను తెచ్చేవిగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఉదాహరణకి మూలవాక్యముగా పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక. మీ దగ్గర బైబిల్ ఉన్నవారు దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు ఓపెన్ చేయండి. 5వ అధ్యాయంలో ఆ 5వ వచనం నుంచి చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఇక్కడ చూడండి, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. ఈ దినాల్లో ఇది చాలా కరువైపోతుంది ప్రజల్లో. చిన్నపిల్లలు కూడా తిరుగుబాటు చేసే కాలంలో మనం ఉన్నాం. ఇంకేమన్నా, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలా. ఇది చూసారా? ఎదుటి వాని ఎడల ఏ మనస్సు? అమ్మా,
అదెందుకు చేస్తున్నావు, నీకెందుకు నా ఇష్టం అంటారు. అదేన మనసు అని వస్త్రమేనా? సిస్టర్ ఇది ఎలా చేయాలి అని అంటే, నీకు తెలియదా, తెలియనప్పుడు ఎందుకు వచ్చావు అంటే వంకరగా మాట్లాడతారు కొంతమంది. ఎలాగో వంకరగా, స్ట్రైట్గా ఉండదు, మంచిగా ఉండదు వాళ్ళ సమాధానం. అంటే దీన మనస్సుని వస్త్రంగా ధరించుకున్నప్పుడు ఒక వ్యక్తి ఎలా మాట్లాడతాడంటే, అతడు హై పొజిషన్ ఉన్నా, అతడు ఏమండి ఆస్తిపరుడైనా, లేకపోతే అందము కలిగిన వ్యక్తి అయినా, లోకంలో మంచి పేరు కలిగిన వ్యక్తి అయినా, దీన మనస్సును వస్త్రంగా ధరించుకున్న వ్యక్తి చిన్నవాడితోటైనా చాలా మర్యాదగా మాట్లాడతాడు. హల్లెలూయా. అర్థమైందండి మీకు? మంచిగా సమాధానం చెప్తాడు. దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు ఏం చేయమన్నాడు? అలంకరించుకొనుడి అంటున్నాడు. ఏమంటున్నాడండి? అలంకరించుకొనుడి. ఏంటయ్యా ఈ అలంకారం అంటే? హృదయ సంబంధమైనటువంటి అలంకారం. ఏ అలంకారం ఇది? ఇది మనస్సుకు సంబంధించింది, హృదయానికి సంబంధించింది. ఈ అలంకారము గనుక నీలో ఉంటే క్రీస్తు నీలో పరిమళిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు పరిమళిస్తారు? క్రీస్తు. ఇంకా కింద అసలు మనం మూలవాక్యంలో కొద్ది 6వ వచనం చూస్తే, దేవుడు పై వచనం ఆఖరి లైన్ కంటిన్యూ చేయలేక, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. చెప్పండి, దీనులకు కృప అనుగ్రహిస్తాడు అనండి. అందరూ చెప్పండి. దేవుని బిడ్డలారా, అహంకారులను ఎవరు ఎదిరిస్తారంట? దేవుడు ఎదిరిస్తాడు. దేవుడు ఎదిరిస్తాడు. కానీ దీనులకు దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మనం ఎప్పుడూ కూడా దేవుని బిడ్డలారా, మన పొజిషన్ ఎంత పెరిగినప్పటికీ దేవుని సన్నిధిలో మనం దీన మనసు కలిగే ఉండాలి. హల్లెలూయా. ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చే వారముగా మనం ఉండకూడదు. దేవుడు ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చొద్దు అంటే బలముగా చెప్తున్నా. ఎవరు ఎదుటి వ్యక్తికి తీర్పు తీరుస్తారయ్యా అంటే, గర్వ హృదయులు ఎదుటి వ్యక్తికి తీర్పు తీరుస్తారు. హల్లెలూయా. గర్వాంధులు ఎదుటి వ్యక్తికి తీర్పు తీరుస్తారు. ఇక్కడ చూడండి, మీరు చూడండి, నేను 2024లో డిసెంబర్ 18వ తారీఖు, ఐ థింక్ 19వ తారీఖు ఒకటి నేను ప్రార్థన చేస్తుంటే ఒక ఆలోచన నిజంగా కలిగిందండి. స్వప్నకు వాళ్ళ ఇంట్లో ప్రేయర్ పెట్టిన రోజు అనుకుంటా. ఐ థింక్ నేను ఏమనుకున్నానంటే, మరల వాక్యాలకు ఈ విషయం ప్రతి సిస్టర్ చూడగానే నాకు ఈ ఆలోచన మళ్ళీ గుర్తొచ్చింది. ఏమనుకున్నా అంటే, నెలలో ఒకరోజు భార్య భర్తల సదస్సు పెట్టాలని నేను నిర్ణయించుకున్నప్పుడు, హల్లెలూయా, నెలలో ఒకరోజు, ఇప్పుడు స్త్రీలు కూడా జరుగుతుంది కదా, భార్య భర్తలు 4 కుటుంబాలే కానీ లేకపోతే 10 కుటుంబాలే, మీకు మనకు వీలైన రాత్రి 9 గంటల నుంచి 10 గంటల, లేకపోతే 8 గంటల నుంచి 9 గంటల మన ఉద్యోగాలు పనులన్నీ ముగించుకొని ఒకరోజు ఆ భార్య భర్తల సదస్సులో మాత్రానికి నేనే ఖచ్చితంగా భోజనం సిద్ధపరుస్తా. హల్లెలూయా. ఎంతమంది భార్య భర్తలు ఇష్టమేనండి? అయ్యో, ఇష్టం లేదా? భార్య భర్తల సదస్సు. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ నెలలో ఒక డేట్ మనం ఫిక్స్ చేసుకుందని నేను చెప్తాను. ఆ రోజు మాత్రానికి అందరూ రావాలి. ఆమేన్. అది నేను వాక్యం చెప్పడం మీరు వినడం కాదు, భార్య భర్తల సదస్సులో మీరు కూడా కొన్ని షేర్ చేసుకునే విషయాలు ఉంటాయి. సరే, ఎక్కడున్నాం మనం? లేదు, అది కూడా కాదు. ఎక్కడున్నాం మనం? ఎక్కడో ట్రాఫిక్ ఉంటే సరే, మంచిది. దీన మనస్సు అనే వస్త్రమును మనము ధరించుకోవాలి. ఆలోచన చూడ, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఎలా ఉండాలంటే, దేవుడు తగిన సమయమందు మిమ్మును ఈ దినాన మన టాపిక్ ఏంది? దేవుని సమయం వచ్చే వరకు వేచి ఉండాలి. చెప్పండి, దేవుని సమయం వచ్చే వరకు వేచి ఉండాలి.
తొందరపడకూడదు. చాలా మంది ఎక్కడ దేవుని ఆశీర్వాదాన్ని మిస్ అవుతారంటే, ఇంకా దేవుడు చూడండి, ఆయన ఇంకా ఈ వ్యక్తిని నేను ఆశీర్వదిస్తాననే సమయానికి ఆ వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? దేవుడి మీద చిరాకుపడి, ఆ దేవుడు చాలా శ్రమలు అనుభవించాడు, ఈయన చాలా నిందలు అనుభవించాడు. సో ఇక ఇతనికి చాలు, నేను ఇతన్ని ఆశీర్వదిస్తాననే సమయానికి ఆ వ్యక్తి చిరాకుపడి దేవునికి దూరంగా వెళ్ళిపోతాడు. చాలా మంది క్రైస్తవుల జీవితాల్లో ఓపిక అనేది, సహనం అనేది లేక, వేచి ఉండటం అనేది లేక, దేవుడు బ్లెస్ చేసే సమయానికి దేవునికి దూరంగా వెళ్ళిపోతారు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. దీన మనస్కులై ఉండండి. హల్లెలూయా. ఇంకో మాట చూడండి, ఇక్కడ దీన మనస్కులై ఉండుట. ఉదాహరణకు కనుక మనం చూసినట్లయితే ఆదికాండం యోసేపు జీవితాన్ని ఒక కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాము. యోసేపు జీవితాన్ని కనుక ధ్యానం చేస్తే 40వ అధ్యాయం ఒక మాట చదవండి, 20వ వచనం. 40వ అధ్యాయము 20వ వచనం. మూడో దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులకు అందరికీ వారి నడుమ ప్రాణదాయకుల అధిపతి తలను, భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి, ప్రాణదాయకుల అధిపతి ఉద్యోగమును మరలా అతనికి ఇచ్చెను కనుక అతడు ఫరో చేతికి గిన్నె ఇచ్చెను. మరి యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని ఉరితీయించాడు. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని, ఎందుకో తెలుసా? పైన ఉంటది, ఏమని ఉంటదంటే, ఎక్కడుంటది? థ్యాంక్ యూ లార్డ్. నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. ఎక్కడ? ఏలయనగా 15వ వచనం, 14వ వచనం చూడండి. ఇక్కడ పానదాయకుల అధిపతితో అన్నాడు, నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి. ఇక్కడ యోసేపు అన్యాయంగా జైల్లో వేయబడ్డాడు. అతడు అన్యాయం చేయలేదు, అన్యాయంగా జైల్లో వేయబడ్డాడు. సో జైలు అధికారి ఎక్కడ చూడండి, యోసేపు జీవితాన్ని కనుక చూస్తే తన తండ్రి ఇంట అతడు 12 మంది పిల్లలైతే ఆ సమయానికి 10 మంది గొర్రెలు కాస్తుంటే 11వ వాడైనటువంటి యోసేపుని వారి మీద అధికారిగా నియమించాడు. కానీ అతని జీవితం అలాగుంటది. అతని తండ్రి అతన్ని బహుగా ప్రేమిస్తాడు, అందరికంటే ఎక్కువగా మంచి వస్త్రములు కొనిస్తాడు. ఇవన్నీ ఈ 10 మంది అన్నులకు ఏం కలగజేసిందంటే ఈర్ష్యను కలగజేసింది. ఒక పగ పట్టారు అతని మీద. సో యోసేపు మీద పగబట్టడాన్ని బట్టి ఒక దినాన వారి తండ్రి 37వ అధ్యాయం 39వ అధ్యాయం ఉంటుంది కదా, మీ అన్నలకు ఆహారం ఇచ్చి రమ్మని చెప్తే యోసేపు అలాగూ వెళ్తాడు. వాళ్ళ క్షేమ సమాచారం తీసుకొని వస్తానికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ తన అన్నలు అంటారు కదా, రూబేను, సిమియోను, యూదా, వీళ్ళందరూ ఇదిగో ఈ కలలు కనేవాడు వస్తున్నారా, వీడిని చంపి గనక మనము పాతి పెడితే వీడిని కనులు ఏమైతాయో చూద్దాం అనుకొని ఆలోచన కలిగి ఏం చేస్తారు, యోసేపు రాగానే భోజనం చేసే టైంలో అతను తీసి చంపాలని ప్రయత్నం చేస్తారు, గోతులు వేసేస్తారు, బావిలో వేసేస్తారు. సో అయినా చంపరు, అయినా చనిపోడు. ఈలోపు తన పెద్దన్న రూబేను వచ్చేసి వాళ్ళతో మాట్లాడి ఏదో కన్విన్స్ చేసి చంపకుండా ఆపి ఏం చేస్తారు తెలుసా, ఇష్మాయేలీలు ఐగుప్తు దేశానికి, ఇష్మాయేలీలు అంటే వ్యాపారం చేసేవారు,
ఆ వ్యాపారస్తులు వెళ్తూ ఉంటే అతడికి 30 వెండి నాణాలకి ఏం చేస్తారంటే యోసేపు నమ్మేస్తారు. అప్పటికి యోసేపుకి 17 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? సో ఐగుప్తు దేశంలోకి వెళ్ళి ఫరో ఇంట్లో, ఆ ఫరో యాజకుడు లేదా అతని యొక్క అధికారి పోతిఫర్ ఇంట్లో కొన్ని సంవత్సరాలు చక్కగా నమ్మకంగా ఏమండి ఒక బానిసగా కుటుంబంలో అన్ని నమ్మకంగా జరిగిస్తాడు. అతడు నమ్మకంగా జీవించడాన్ని బట్టి పోతిఫర్ ఏం చేస్తాడంటే, ఇదిగో ఇంట్లో సర్వాధికారం నీకుంది, నీవే ఈ లెక్కలు ఈ బిజినెస్ అంతా చూసుకోమని యోసేపుకి చెప్తాడు. అక్కడ జరిగిన సంఘటన మీకు తెలుసు. పోతిఫర్ యొక్క భార్య యోసేపుని వేధించడాన్ని బట్టి లేదా యోసేపు మీద ఒక తప్పుడు నింద మోపడాన్ని బట్టి ఏమైందంటే యోసేపును జైల్లో వేపిస్తారు. హల్లెలూయా. జైల్లో క్షేమంగా ఉంటాడు. అక్కడ కూడా జైలు అధికారి ఏం చేస్తాడో తెలుసా? యోసేపుకి వాళ్ళందరి మీద అధికారాన్ని ఇస్తాడు. ఆ మాట మీరు చదువుతారండి. 39వ అధ్యాయము 22వ వచనం. చూశాడండి. ఇంకేమంటున్నాడు? వారు అక్కడ ఏమి చేసిరో చూశారండి. అంటే యోసేపుని దేవుడు అలా బ్లెస్ చేస్తూ వస్తున్నాడు. ఒక ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే యోసేపుకి ఒక దర్శనాన్ని ఫస్ట్ దేవుడు ఇచ్చాడు. ఏంటి ఆ దర్శనం అంటే, అతడు నిలబడి ఉంటే సూర్య చంద్ర నక్షత్రాలు ఏమండి యోసేపుకు సాగిల పడినట్లుగా ఒక దర్శనం. రెండవ దర్శనం, ఇతని పన అంటే ఇది గోధుమల పన ఉంటది కదా, గోధుమలు ఇంత మెదంటారు కదా, అది నిలబడి ఉంటే 11 పనలు అలాగే ఆ యోసేపుకు సాగిల పడినట్లుగా, ఈ పనులన్నీ నిలబడిన ఈ యోసేపు పనకు సాగిల పడినట్లుగా రెండోసారి కలగంటాడు. అప్పుడు అంటాడు కదా, ఈ సూర్యచంద్ర నక్షత్రాలు సాగిల పడినప్పుడు యాకోబు అంటాడు యోసేపుతో, ఏమంటాడంటే, నువ్వేంటి ఇలాంటి కలలు కంటున్నావు అని యోసేపుని గద్దిస్తాడు. ఎవరైనా కావాలని కలలు కంటారండి? పడుకుంటే వచ్చే కలలు, మామూలుగా ఊహించేటివి వాటిని కలలు అంటారు. అంటారా కలలని? ఊహలు ఏమంటారు? నేను బాగా చదవాలి, నేను ఇంజనీరింగ్ చేయాలి, లేకపోతే నేను సాఫ్ట్వేర్ కావాలి, లేకపోతే నేను డాక్టర్లు కావాలి. వాటిని ఊహలు అంటారు. ఊహించుకుంటాం కాబట్టి ఆలోచన. కానీ పడుకున్నప్పుడు వచ్చేయండి కలలు. మనం కూర్చొని ప్రార్థన చేసినప్పుడు వచ్చేదేంటి? సడన్ గా దర్శనం. హల్లెలూయా. సో యోసేపు పడుకున్నప్పుడు కలలు వచ్చాయి. యాకోబు గద్దిస్తాడంటే, నువ్వు ఇటువంటి కలలేనా కనేదని. సో ఆ కల భావం నెరవేర్చాలి అంటే మీరు గమనించండి, దేవుడు ఒక వ్యక్తిని ఒక పొజిషన్కి తీసుకెళ్లాలన్నప్పుడు కొన్ని శ్రమలు, కొన్ని నిందలు, కొన్ని పరీక్షలు, కొన్ని కరువులు, ఇవన్నిటిని ఒక ట్రైనింగ్గా దేవుడు ఈ శ్రమల్లో గుండా దేవుడు తీసుకెళ్తాడు. హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఉంటుంది, అయితే 40వ అధ్యాయంలో, నీవు నన్ను శ్రమల కొలిమిలో పరీక్షించితివి అంటాడు యెషయా. ఎక్కడ పరీక్షించాడు? శ్రమల కొలిమిలో. అయితే ఈ యోసేపుని ఆ జైలు అధికారి ఏం చేశాడు? అంతా అప్పగించాడు. ఈలోపు ఏం జరిగింది తెలుసా? రాజు దగ్గర ఉండేటటువంటి పానదాయకుడు అంటే ద్రాక్షారసపు గిన్నె అందించేవాడు, ఇంకొకడు భక్ష్యకారుడు అంటే రాజుకు రొట్టెలు మంచి మంచి ఆహారము వడ్డించేవాడు. వీళ్ళిద్దరి మీద ఒక నేరం మోపబడింది. వీళ్ళిద్దరిలో ఒకడు నేరం చేస్తే రాజు ఏం చేశాడు? ఎవరో నేరం చేసిన వాడు అర్థం కాక ఇద్దరిని జైల్లో వేయించాడు కొంతకాలం. వీళ్ళని కూర్చున్న విచారణ అయిపోయిన తర్వాత వీళ్ళకి శిక్ష వేద్దామని జైల్లో వేస్తే ఆ జైల్లో యోసేపు ఉన్నాడు. యోసేపు ఉన్న జైల్లోనే పానదాయకుడు భక్ష్యకారుడు వేయబడితే ఇలా కొనసాగుతుంటే ఒక దినాన ఈ భక్ష్యకారుడికి పానదాయకుడు ఇద్దరికి వేరు కళలు వచ్చాయి. ఏమొచ్చాయి? కళలు వచ్చాయి వేరు. ఒకరికి ఏం కళ వచ్చిందో చూడండి, అక్కడ చెప్తున్నాడు. ఏమని? 9వ వచనం 40వ అధ్యాయము. అప్పుడు పానదాయకుల అధిపతి 5వ వచనం చదవండి అమ్మా. వారిద్దరూ ఒక్కటే రాత్రి యందు కలలు కనిరి ఒక్కొక్కడు
వేరు వేరు భావముల కల. చూసారా అండి, ఒకటే రోజు రాత్రి ఇద్దరికి కళలు వచ్చాయి, కానీ వేరు వేరు ఏమని వచ్చాయంట. 8వ వచనం చూస్తే, అందుకు వారు మేము కలలు కంటిమి. ఎందుకు అంటున్నారంటే 6వ వచనం తెల్లవారినప్పుడు యోసేపు వారి ఎద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. చింతాక్రాంతులై ఉన్నారు. ఎందుకంటే ఇంత స్పష్టంగా కళ వచ్చింది, ఈ కలభావం నాకు తెలియట్లేదు ఏంటయ్యా అని వీళ్ళకి అర్థం కావట్లేదు. మీకు నేను 7 days ఫాస్టింగ్ ప్రేయర్ ఉన్నప్పుడు మీకు కూడా నేను చెప్పాను, మొట్టమొదటి రోజు ఒక సింహము ఒక పెద్ద పులి వచ్చి చాలా మంది కుటుంబాలను మింగేస్తుంది, డిస్టర్బ్ చేస్తుందని చెప్పాను. ఎంతమంది ఉన్నారు ఏమండి? అయినా మీరు జాగ్రత్తగా ఉండరు, చాలా డేంజర్ అది. హల్లెలూయా. ఇలా కలుస్తే అర్థం కావట్లేదు ఎవరిది భావం చెప్తారని విచారంగా ఉన్నారు. ఎందుకంటే యోసేపు కదా మొత్తం అధికారం ఇచ్చింది, జైలు అధికారి. వీళ్ళ దగ్గరికి వెళ్ళాడు, బహుశా టిఫిన్ చేయట్లేదు, అన్నం తినట్లేదు, మరి ఏమైందో తెలియదు, విచారంగా ఉంటే యోసేపు అడిగారు, మీరు ఎందుకు ఇంత విచారంగా ఉన్నారు, చింతాక్రాంతులు ఉన్నారేంటి, దేని గురించి ఆలోచిస్తున్నారు అని అడిగితే, అయ్యా మేము ఒక కళ కన్నాము, దాని భావం తెలపగలవాడు ఎవరు లేరు, ఎలాగో అని మేము విచారంగా ఉన్నామంటే ఆయన అంటాడు, ఏంటి అసలు మీ కళ ఏంటి చెప్పమంటే ఆయన అంటాడు 9వ వచనం, నా కలలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను, 3 తీగలు ఉండెను, అది చిగురించినట్టు ఉండెను, దాని పువ్వులు వికసించెను, దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయను, మరియు నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతి చెప్పాను. అప్పుడు యోసేపు దాని భావం మీదే ఆ 3 తీగలు 3 చూసారా అండి, సింపుల్ గా చెప్పేశాడు యోసేపు కలభావం. ఆ 3 తీగలు 3 దినములు. ఇంకా కింద చూడండి ఇక్కడ చదవండి. నీకు మరలా ఇప్పించును, ఇది ఇంపార్టెంట్. ఈ మాట కొరకు నేను చదివిస్తున్నా 14వ వచనం. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని చూసారండి. నిశ్చయముగా మరియు చెరసాల్లో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో 2 విషయాలు చెప్తున్నాను. నేను హెబ్రీల దేశంలో నుండి దొంగిలింపబడితిని. ఏమంటున్నాడు? నేను దొంగిలింపబడ్డానయ్యా, నా దేశంలో నుండి నేను దొంగిలింపబడ్డా. ఒకటి. రెండోది, నేను ఈ జైల్లోకి రావడానికి కూడా ఏ నేరము చేయలేదు కాబట్టి నీకు మేలు, నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనని అనగానే కింద చూడండి ఇంకొక ఆయన చూచి నేను కల కంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను, మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. అందుకు యోసేపు అంటున్నాడు, దాని భావం ఇది. ఆ 3 గంపలు చెప్పండి ఏంటి? ఆ 3 గంపలు 3 రోజులు. నీ తలను పైకెత్తి మ్రాణ మీద నిన్ను వేలాడదీయించును, పక్షులు నీ మీద నుండి. చూశారండి,
ఎంత అసలు దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నాడు యోసేపు. కలభావం ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నాడు. అయితే 3 దినములు ఆగిన తర్వాత 3వ దినం ఏమైందా అంటే రాజు పుట్టినరోజు, జన్మదినం. ఎవరిది? ఫరోది. జన్మదినం రాగానే అప్పటికి విచారణ అయిపోయిందా, ఎవరు నేరస్తులు ఎవరు నేరం చేయని వారో ఏం చేశాడు, తప్పు చేసినటువంటి భక్ష్యకారుల అధిపతిని యోసేపు చెప్పినట్లుగా అతన్ని ఏం చేశాడంటే ఉరి తీయించాడు. ఈ పానదాయకుల అధిపతిని ఏం చేశాడు, మరలా గిన్నె అందించువానిగా చేశాడు. అయితే 14వ వచనంలో యోసేపు ఏమన్నాడు, నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని చెప్పాడు. మనోడు ఏం చేశాడంట, 23వ వచనంలో, అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనగా అతన్ని, మీకు ఒక విషయం చెప్తా జాగ్రత్తగా వినండి. అసలు పానదాయకుల అధిపతి చేతికి గిన్నె రాగానే ఎవరు గుర్తు రావాలి? యోసేపు గుర్తు రావాలి. ఎందుకనంటే నేను ఒక కల కన్నాను, కలలో నేను గిన్నె అందించేవాడిగా ఉన్నాను. దాని భావము సరిగ్గా 3 దినాలకే నేను రిలీజ్ అయ్యి వచ్చాను, 3 దినములకే నేను మరలా గిన్నె పట్టుకున్నాను. కాబట్టి అదిగో ఆ ప్రవక్త లేకపోతే ఆ కలల భావం చెప్పిన యోసేపు అతన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. కానీ అతడు ఏం చేశాడంట, మరిచిపోయాడంట. దేవుని స్తోత్రం. ఇది దేవుని కార్యమే, ఇది దేవుని కార్యమే. ఎందుకంటే మీరు ఆలోచించండి, యోసేపును గనక ఈ యొక్క పానదాయకుల అధిపతి ఫరో సమక్షంలో రిక్వెస్ట్ చేస్తే యోసేపుని విడిపించేవాడు కానీ మరలా ఎక్కడో ఒక బానిసగానో ఏదో ఒక కూలి పనో లేదా బ్రతుకు తెరువు కొరకు ఏదో ఒకటి చేసేవాడు యోసేపు. సరిగ్గా అంతే, అవునా కాదా? మరి 41వ అధ్యాయము 1వ వచనం చదవండి. దేవుని స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. జాగ్రత్తగా వినేది, చాలా పెయిన్. యోసేపు అనుకుంటున్నాడు, ఇదిగో పానదాయకుల అధిపతి ఖచ్చితంగా ఫరోకు చెప్పుకుంటాడు, ఇక రేపు వస్తాడు, ఈ రోజు వస్తాడేమో, రోజు అనుకున్నాడు ఈ రోజు వస్తాడేమో, కానీ రావట్లేదు. సంవత్సరం గడిచింది. చూడు, 2 సంవత్సరాలు గడిచాయి. 2 సంవత్సరాలు ఎక్కడున్నాడు యోసేపు? అంతకుముందు జైల్లో ఉన్నాడంటే సర్లే, ఏదో ఆమె నా వెంబడి పడి, ఆమె అధిపతి భార్య కాబట్టి నేను జైల్లో ఉన్నా, ఇంకేం చేద్దాం, ఇక్కడే ఉందాంలే అన్నట్లుగా మనసులో ఫిక్స్ అయ్యి యోసేపు ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఈ కలభావం చెప్పాడో, ఈ పానదాయకుల అధిపతి ఖచ్చితంగా రాజు గురించి నీకు చెప్తాను, నిన్ను ఎలాగైనా నేను విడిపిస్తానని మాట ఇచ్చి ఉంటాడు బహుశా. కానీ వెళ్ళి మర్చిపోయాడు. 2 సంవత్సరాలు దుఃఖంతో వేదనతో ఉంటున్నటువంటి ఆ వ్యక్తి దేవుడికి తెలుసండి. ఎందుకంటే దేవుని సమయంలో యోసేపు జీవితం కొనసాగించబడుతుంది. హల్లెలూయా. ఎవరి సమయంలో? దేవుని సమయంలో. దేవుని సమయంలో యోసేపు జీవితం కొనసాగించబడుతుంది. 2 సంవత్సరాలు గడిచిన తర్వాత డైరెక్ట్గా కళ ఎవరికి వచ్చింది? ఫరోకు వచ్చింది. ఫరోకి కళ రాగానే ఇక అప్పుడు ఏం చేశాడు తెలుసా? అందరినీ పిలిపించి ఏమని అంటున్నాడంటే, చూడండి 8వ వచనం చదవండి. 41వ అధ్యాయము ఆదికాండం 8వ వచనం. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడిన గనుక. ఈ కలలు వచ్చే వాళ్ళకి కలవరాలు ఎక్కువ ఉంటాయండి. అవును, అంతే కదా. అక్కడ పానదాయకులు భక్ష్యకారులు వాళ్ళు కూడా ఏం చేశారు? ఏమయ్యారంట? వాళ్ళిద్దరు ఏమయ్యారంట? చింతాక్రాంతులు అయ్యారంట. ఏమయ్యారు? కలబారం చెప్తారు. ఇక్కడేమో ఈయన కలవర పడుతున్నాడు, ఈయనకేమో అర్థం కావట్లే. అయితే అతడు ఐగుప్తు శకునగాండ్రులందరినీ, అక్కడ విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కలను వివరించమని అతనితో వారితో చెప్పిరు. కానీ ఫరోకు వాటి భావము తెలుపగలవాడెవడును లేకపోయిను. ఒక సమావేశం జరుగుతుందండి. ఫరో ఎవరిని? విద్వాంసుల్ని, ఇంకెవరిని? శకునగాండ్రుల్ని, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ ఐగుప్తు దేశంలో
బాగా జ్ఞానం కలిగిన వారు ఉన్నారో వారందరినీ పిలిపించాడు. కానీ ఈ ఫరో కళ చెప్తున్నాడు, ఇలా కలగన్నాను నేను, ఇలా ఒక 7 బలిసిన ఆవులు వచ్చాయి, అవి మేస్తుంటే ఒక నదిలో నుంచి 7 బక్క చిక్కిన ఆవులు వచ్చి ఈ 7 ఆవులను ఒకేసారి మింగేశాయి, మింగినాయి కానీ కనబడలేదయ్యా అన్నాడు. మళ్ళొకసారి ఇదిగో బలిసిన వెన్నులు నది ఒడ్డు మీద ఉన్నాయి, బక్క చిక్కినటువంటి వెన్నులు నదిలో నుంచి వచ్చి ఈ బలిసిన వెన్నులు తినే. ఏంటి ఈ బలిసిన ఏంటి, బక్క చిక్కిన ఏంటి, ఈ బక్క చిక్కిన వీటిని తినడం ఏంటి, అసలు ఆవులను తింటాయా? వీళ్ళకేం అర్థం కావట్లేదు, శకునగాండ్రకి, విద్వాంసులకి. హల్లెలూయా. ఈ ఐగుప్తు దేశంలోనే చాలా జ్ఞానము కలిగిన విద్వాంసులు ఉంటారు, అందులో మంత్రగాళ్ళు ఉంటారు, శకునగాండ్రు ఉంటారు. కానీ వాళ్ళకి అర్థం కాకపోతే అక్కడ ఏమండి, ఈయన టెన్షన్ పడుతున్నాడు, రాజు టెన్షన్ పడుతుంటే మనోడు పక్కనే ఉన్నాడు. ఎవరు? యోసేపు కాదు, యోసేపు జైలులో ఉన్నాడు. ఎవరున్నారు? పానదాయకుల అధిపతి ఉన్నాడు. రాజుకి రాజు ఏంటి ఇంత విచారంగా ఉన్నాడు, కలవరంగా ఉన్నాడు ఏంటనంటే అప్పుడు అతనికి స్ట్రైక్ అయింది. ఇందాక నాకు ఒక మాట స్ట్రైక్ ఏంటి, భార్య భర్తల సదస్సు పెడదామన్నా కొన్నిసార్లు కొన్ని సందర్భాలను బట్టి మన మైండ్ రిలీజ్ చేస్తుంది ఆలోచన, అవునా కాదా? అంతే కదండి. ఎప్పుడూ గుర్తురా, ఏదన్నా విషయం చూడగానే అప్పుడు వెంటనే మన మెదడు ఏం చేస్తుంది, మనకు పంపించేస్తుంది. ఇప్పుడు ఆ ఫలానప్పుడు ఇలాగే జరిగింది, అప్పుడు ఓ కరెక్టే కదా. ఈ పానదాయకుల అధిపతి ఏమన్నాడు తెలుసా? అరే యోసేపు నా కలభావం చెప్పాడు, నన్ను రాజుతో జ్ఞాపకం చేసుకోమన్నాడు. అయ్యో నేను ఎంత దుర్మార్గుణ్ణి, నేను మర్చిపోయాను. ఈ 2 సంవత్సరాలు యోసేపు జైల్లోనే ఉన్నాడా? అయ్యో అంటూ ఫరో దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు తెలుసా అండి? 12వ వచనం చదవండి. 10వ వచనము 9వ వచనం చదవండమ్మా. హల్లెలూయా. ఎంత పశ్చాత్తాపం అండి పానదాయకుల అధిపతికి. రాజు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అయ్యా నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, నా తప్పును నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, దయచేసి నన్ను మన్నించండి అంటే ఏమన్నాడు తెలుసా? ఏమైందయ్యా, నువ్వేం తప్పు చేసావు అన్నాడు రాజు. ఫరో తన దాసుని మీద కోపగించి నన్నును భక్షకారుల అధిపతిని మా ఇద్దరిని రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచెను. అప్పుడు అతడికి 28 సంవత్సరాలు ఉంటాయి. యోసేపుకి ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? ఎన్ని సంవత్సరాలు? 28 సంవత్సరాలు ఉంటాయి. అతనితో అతడు మాకు ఏ భావము తెలిపెనో ఆయా భావముల చొప్పున జరిగెను. నా ఉద్యోగం నాకు మరలా ఇప్పించి భక్ష్యకాలను వేలాడదీయించిన ఫరోతో చెప్పగా ఫరో యోసేపును పిలవనంపెను. కాబట్టి చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరం చేయించుకొని బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చాను. హల్లెలూయా. ఇది దేవుని టైం అంటే దేవుని బిడ్డలారా, తేడా చెప్తున్నా చూడండి. అదే కనుక పానదాయకుడు యోసేపుని గురించి రాజు దగ్గర విజ్ఞాపన చేస్తే ఏముందయ్యా పో చెప్పు, జైలు అధికారి చెప్పు, విడిమేమని చెప్పు అంటాడు. రాజు దగ్గరకు వచ్చేవాడు యోసేపు? వస్తాడండి, రాడు. ఈ పానదాయకుడైనా ఆయన దగ్గరికి వెళ్తాడా అంటే ఎల్లడు. ఏదో ఒక సమాచారం చెప్పి లెటర్ ఏదో రాసి పంపిస్తాడు, యోసేపుని రిలీజ్ చేస్తాడు. యోసేపు మరలా ఐగుప్తు దేశంలో ఏదో ఒక పని చేసుకుంటాడు, మరలా చికాకు. దేవుడు ఇంకా 2 సంవత్సరాలు శ్రమలో ఉంచినప్పటికీ, 2 సంవత్సరాలు జైలు కూడా తిన్నప్పటికీ ఏమండి
అక్కడ వసతులు లేక అదే గదిలో పడి ఉన్నప్పటికీ ప్రార్థన చేసుకుంటున్న యోసేపుకి ఒక్కసారిగా యోసేపుకు దేవుడిచ్చినటువంటి కళా భావము, యోసేపుకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క దర్శనం ఏదైతే ఉందో దానిని నెరవేర్పులోనికి తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా. అందరు తీసుకొని వచ్చేసారు. వెళ్ళేసి పరుగున తీసుకొని వచ్చి ఏం చేస్తున్నాడు? ఇక్కడ చూడండి 14వ వచనం. ఫరో అతను క్షౌరం చేయించుకొని పాప యోసేపు మంచి బట్టలు కట్టుకోక ఎన్ని రోజులు అయితే, ఎన్ని సంవత్సరాలు అయితే మీరు చూడండి. ఆ పోతీఫరు భార్య చేతిలో తన వస్త్రాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. రాగానే జైలు వస్త్రాలు వేసేసారు యోసేపుకి. మరి ఎన్ని సంవత్సరాలు తెలియదు, కానీ 2 సంవత్సరాలు ఈ పానదాయకుడు తర్వాత 2 సంవత్సరాలు ఉన్నాడు. అంతకుముందు సుమారుగా ఒక 2 సంవత్సరాలు ఉండుండొచ్చు బహుశా. ఎందుకంటే పోతీఫరు ఇంట్లో చాలా నమ్మకస్తుడిగా ఉన్నాడు ఎక్కువ సంవత్సరాలు. సో ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలైందో మంచి వస్త్రములు ధరించుకొని రాజు దగ్గరికి వచ్చేసరికి మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. ఫరో ఇక్కడ ఒక మాట అంటున్నాడు, 16వ వచనం ఏమంటున్నాడంటే మంచి ఇక్కడ చూడు 16వ వచనం ఏమంటుంది? యోసేపు అది నా వలన కాదయ్యా, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పి, ఫరో చెప్పినటువంటి కలభావమును చాలా సింపుల్గా చెప్తారు. అక్కడ ఎవరెవరు ఉన్నారో తెలుసా? విద్వాంసులు ఉన్నారు, శకునగాండ్రు ఉన్నారు, రాజు సముఖములో మంత్రులు ఉన్నారు. ఏమంటే అందరూ కూర్చొని ఉంటే చిన్నవాడు 28, అప్పటికి 30 సంవత్సరాలు వచ్చాయి యోసేపుకి. 30 సంవత్సరాల ఒక పడుచువాడు నిలబడి రాజు చెప్పిన కళ భావాన్ని చాలా సింపుల్గా వివరిస్తున్నాడు. నా వల్ల కాదంటున్నాడు, దేవుడే ఫరోకి క్షేమకరమైన సమాచారం ఇచ్చునని కలభావం అంతా చెప్పగానే ఫరో ఆశ్చర్యపడి కింద 40వ వచనం చదవండి ఏమంటున్నాడు? నేను నీకంటే పైవాడనై ఇందునని యోసేపుతో. మీరు చెప్పండి, యోసేపు పొజిషన్ ఎంతగా మార్చబడిందంటే దేవుడు ఆయన చేస్తున్న ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో నీవేమనుకుంటావంటే, నీకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నీ కరువు వచ్చినప్పుడు వెంబడే కార్యం జరగాలి ప్రభువా, వెంబడే ఈ శ్రమ పోవాలి, వెంబడే ఈ హృదయంలో నుండి వేదన పోవాలని మనం దేవుణ్ణి బలవంతం చేస్తూ ఉంటాం. మీకు విషయం తెలుసా? కొన్నిసార్లు మన జీవితంలో శ్రమలు కనుక అనుమతించబడకపోతే దేవుని యొక్క మహిమలో మనం ఎదగలేము. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనకి కొంత కరువు రాకపోతే, లేకపోతే కొన్ని శ్రమలు రాకపోతే మన జీవితంలో ఎలాగూ జాగ్రత్తగా ఉండాలో మనం నేర్చుకోలేము. నీ విశ్వాసం యొక్క పరిమాణం ఎప్పుడు తెలియపరచబడుద్దయ్యా అంటే నీకు శ్రమ అనే పరీక్ష వచ్చినప్పుడే. హల్లెలూయా. నీకు కరువు అనే పరీక్ష వచ్చినప్పుడే. అన్ని బాగా ఉంటే నువ్వు దేవుని స్తుతించడంలో పెద్ద గొప్పే ఉందండి. నీకు సర్వ సమృద్ధి కలిగినప్పుడు దేవుణ్ణి ఆరాధించడంలో గొప్పే ఉంది. నీకు నలుదిక్కుల సమాధానం కలిగి, నలుదిక్కుల నీకు అభివృద్ధి కలిగినప్పుడు నీ దేవుణ్ణి ఆరాధించడంలో గొప్పే ఉంది. నీకు శ్రమ కలిగినప్పుడు, నీకు కష్టం కలిగినప్పుడు, నీ శ్రమలో, కష్టంలో, కరువులో కూడా, నీ హృదయ వేదనలో కూడా నువ్వు దేవుని వైపు నీ ముఖమునెత్తి దేవుని స్తుతించగలిగితే అది నిజమైన ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోసేపు తన జీవితంలో ఎంతో శ్రమను అనుభవించాడు, అయినా దేవుణ్ణి ధిక్కరించలా, దేవుణ్ణి తక్కువ చేయలేదు. దేవుడి సమయం వచ్చేంత వరకు వేచి ఉన్నాడు, కనిపెట్టుకొని ఉన్నాడు. యోసేపు బహుశా అనుకుంటా ఉండొచ్చు, ప్రభువా నువ్వు నాకు దర్శనం ఇచ్చావు కదా, నువ్వు కళ్ళు ఇచ్చావు కదా, ఇదిగో నేను నిలబడితే మా తల్లిదండ్రులు అన్నదమ్ములు అందరూ సాగిల పడతానన్నావు కదా, ఇదేంటయ్యా నేను వచ్చి ఏ వ్యక్తి తెలియని దేశంలో వచ్చి నేను పడ్డానేంటయ్యా.
నా బ్రతికిలా అయింది ఏంటి ప్రభువా? రోజు ప్రార్థన చేసుకొని ఉండొచ్చు యోసేపు, అయినా దానినే ఎత్తిపట్టి ప్రార్థన చేసి ఉండొచ్చు యోసేపు. హల్లెలూయా. దేవుని సమయము రాకముందే యోసేపు ఏం చేశాడు తెలుసా? 40-14 తొందరపడ్డాడు. ఏమనంటే, నన్ను గూర్చి ఫరోకి సమాచారం తెలియచేయి, నేను దొంగిలింపబడ్డా, ఇక్కడ రావడానికి కూడా నేనేం తప్పు చేయలే, ఫరో రాజుతో చెప్పు, నన్ను ఇక్కడ నుంచి బయటికి తీసుకురమ్మని చెప్పు, ఇక్కడ నుంచి విడిపించమని చెప్పు. హల్లెలూయా. కానీ దేవుడు పానదాయకుడు అధిపతి మర్చిపోయేటట్లు చేశాడు. ఎక్కడ గుర్తు చేశాడు తెలుసా? అతను మెదడులో నుంచి ఎప్పుడు ఓపెన్ చేశాడు తెలుసా ఆ విషయాన్ని, ఆ జ్ఞాపకాన్ని. ఏమండి, ఈ 2 సంవత్సరాల్లో పానదాయకుడు ఒక్క రోజన్నా యోసేపుని జ్ఞాపకం చేసుకోలేదంటే అది అతని పొరపాటు కాదు, కానీ దేవుడే దాన్ని మరుగు చేశాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఉద్దేశం చాలా గొప్పది, చాలా గొప్పది, చాలా ఉన్నతమైనది. శాంతి నాతో ఇప్పుడు ఒక మాట అంటది ఏంటంటే, మనం సేవ ప్రారంభించినప్పటి నుంచి దేవుడు కనుక స్టార్టింగ్లోనే మన పిల్లల్ని ఇస్తే మనం ఎలా పెంచేవాళ్ళం? మనం తినడమే కష్టం, మనం నడవడమే కష్టం అంటూ ఒక మాట అంటది ఏంటంటే, దేవుడు రైట్ టైంలో దేవుడు నాకు పిల్లల్ని ఇస్తాడు. హల్లెలూయా. నిజమే, దేవుని బిడ్డల మమ్మల్ని గురించి లేదా మమ్మల్ని గురించి మాకంటే జాగ్రత్తగా మన దేవుడు జాగ్రత్త కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఏ సమయానికి ఏది ఇవ్వాలో దేవుని చేతికి కనుక మనం అప్పగించుకున్నట్లయితే, ఏ సమయానికి ఏది పొందుకోవాలో దేవునికి కనుక మనం అప్పగించుకున్నట్లయితే, రైట్ టైంలో సరైన సమయంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అది యుగ యుగాలు, అది తరతరాలు నిలిచి ఉంటది. హల్లెలూయా. ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడికి, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చాలా ధనవంతుడు. చిన్నవాడు ఏం చేశాడు? నాకు ఇప్పుడే ఆస్తి కావాలి, నాకు ఇప్పుడే ఆస్తి కావాలని ఏం చేశాడు? బలవంతంగా సగ ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి బాగుపడ్డాడా? దాన్ని మళ్ళా 200 చేసుకున్నాడా? లేదు. అక్కడ మీరు గమనిస్తే తండ్రి ఇష్టపూర్తిగా ఆస్తిని పంచివ్వలే, ఒకటి. రెండోది మీరు చూడండి, ఒకవేళ ఇతను బలవంతంగా ఆస్తిని తీసుకెళ్ళినా దాన్ని క్షేమాభివృద్ధి చెందించలేదు. ఆస్తిని వ్యాఖ్యలతో పాడు చేసి పందులు తినే పట్టుతో కడుపు నింపుకోవాలని ఆరాటపడ్డాడు చిన్న కుమారుడు. కారణం ఏంటో తెలుసా? ఏ తండ్రి అయినా పిల్లలకి ఆస్తి పంపకం చేస్తాడు ఎప్పుడంటే అతను వృద్ధాప్యం ఉందో, లేకపోతే ఇక నాకు ఇది చాలు, నా పిల్లలకి బాధ్యత అప్పగిస్తాను, నా వల్ల కాదు అన్నప్పుడు తండ్రి వాళ్ళ పిల్లలకి సరి ఒక భాగం చక్కగా జాగ్రత్తలు చెప్పి పంచిస్తాడు. కానీ చిన్నవాడు సమయం రాకముందే దాన్ని తీసుకొని వెళ్ళి పాడు చేసుకున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆయనకి ఇష్టమే, ఆయన కాశ. ఇప్పుడు ఉన్నట్టుండి దేవుడు నీకు ₹1,00,00,000 ఇచ్చాడంటూ నువ్వేం చేస్తావు? ఏం చేయాలో అర్థం కాక నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటా. చిన్నపిల్లోడికి 10,000 ఇస్తే వాడికి ఏం చేయాలో అర్థమైద్దండి? అదే ₹10 ఇవ్వండి, చాలా జాగ్రత్తగా కొనుక్కుంటాడు. ₹10తోటి ₹5 కేక్ అంటాడు, ₹5 మిక్సర్ అంటాడు, వాడికి తెలుసు. అదే 10,000 ఇస్తే ఏం చేయాలో అర్థం కాదు. అంటే నీకు క్షేమాభివృద్ధి చెందే విధంగా నీ జీవితాన్ని ఆశీర్వదించాలని ప్రభు ఉద్దేశం ఉంది. అయితే నీ యొక్క పరిస్థితిని బట్టి నీకు ఏదైతే క్షేమమో, నీకు ఏదైతే మేలు కలుగజేస్తుందో ఆ సమయంలోనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. యోసేపును అలాగనే దేవుడు గైడ్ చేశాడు. యోసేపును దేవుడు అలాగనే నడిపించాడు. సరైన సమయంలో అక్కడ ఫరో తన సైన్యం అధిపతులు శకునగాండ్రు విద్యావంతులు ఉండగా వారి మధ్యలో ఫరో యోసేపును తీసుకొని వచ్చి నిలబెట్టి అదే రోజు అదే సమయంలో రాజు తర్వాత రాజు అంతటి పొజిషన్ ని దేవుడు యోసేపుకి ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పానదాయకుల అధిపతి అనుకుంటున్నాడు, వారు బాబు నేను ఫరోకి గిన్నె అందించేవా, ఇప్పుడు నేను యోసేపుకు గిన్నె అందించాలంటే ఈ పానదాయకులకు రాజు ఎవరు? ఇప్పుడు యోసేపు.
యోసేపు పానదాయకులకు అధికారిగా రాజుగా నియమించబడ్డ. మీరు గమనించండి, దేవుని సమయానికి గనక నిన్ను నువ్వు అప్పగించుకుంటే, దేవుడు ఆశీర్వదించేంత వరకు, తగిన సమయంలో నిన్ను హెచ్చించేంత వరకు గనక ఆయన బలిష్టమైన చేతి కింద నీవు అణిగి గనక ఉన్నట్లయితే ఆయన నిన్ను ఖచ్చితముగా నిన్ను ఆశీర్వాదకరంగానే ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎంత మంచివాడు. దేవుని బిడ్డలారా, యోసేపు జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశాడు. యోసేపు జీవితంలో కార్యం చేసిన దేవుడు నీ జీవితంలో ఎందుకు ఆయన కార్యం చేయడు? నీవు ఆయన సమయానుగుణంగా నిన్ను నీవు సమర్పించుకోవటానికి సిద్ధపడాలి. ఏ సమయంలో ఏది చేయాలో నువ్వు ప్రభువుని అడగాలి. హల్లెలూయా. 43వ వచనం చదవండి. అదే 41వ అధ్యాయం 43వ వచనం, 42, 43. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి హల్లెలూయా తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించాను. అప్పుడు వందనము చేయడానికి అతని ముందర జనులు కేకలు వేసి అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించాను. దేవునికి స్తోత్రం. యోసేపుకు జరిగినట్లుగానే యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ నీ జీవితంలో జరగాలని ఏం లేదు, కానీ నీ జీవితంలో దేవుడు ఎలాగూ నిన్ను రూపించాలని ఆశపడుచున్నాడు. అది మాత్రం ఖచ్చితంగా నీ జీవితంలో జరుగుతుంది. ఎప్పుడయ్యా అంటే ఆయన సమయానుగుణంగా నువ్వు జీవించినప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా ఇంకో మాట చెప్పి నేను ముగించేస్తాను. రెండవదిగా గల్తీలకు రాసినటువంటి పత్రిక, గల్తీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఎప్పుడు పంపించాడండి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని? కాలము పరిపూర్ణమైనప్పుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అంతకుముందు ఎవరిని పంపించాడు దేవుడు? మన పితరులను పంపించాడు, రాజులను పంపించాడు, ప్రవక్తలను పంపించాడు, న్యాయాధిపతుల్ని పంపించాడు. ఏమండి, వీళ్ళందరినీ పంపించాడు. కానీ వాళ్ళందరి వలన సరిగా పని జరగకపోవటాన్ని బట్టి, లేదా సంపూర్ణ సిద్ధి, సంపూర్ణ పాప క్షమాపణ వారి ద్వారా కలగకపోవటాన్ని బట్టి దేవుడే తగిన సమయం అందు ఎవరిని పంపించాడు? తన కుమారుని. యెషయా గ్రంథం దీనికి గల ఒక మీటింగ్ జరిగింది పరలోకంలో. ఆ మీటింగ్లో ఏమంటున్నాడంటే 48వ అధ్యాయం యెషయా గ్రంథం 15-16 వచనాలు చదవండి. యేసు ప్రభు గురించి ఒక ప్రవచనం చెప్తున్నాడు. పరలోకంలో జరుగుతున్న మీటింగ్ ఏంటా? నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. 16వ వచనం. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడును కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడును. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు, చూశారండి, ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఎప్పుడంటే కాలము సంపూర్ణమైనప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. హల్లెలూయా. అంటే దేవునికి ఒక సమయం ఉంది నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో.
దేవునికి ఒక సమయం ఉంది. ఆ సమయంలో గనక మనము సరిగ్గా ఆ సమయానికి మనం అక్కడ నిలవబడగలిగినట్లయితే దేవునికి అందుబాటులో ఆయన మనల్ని ఖచ్చితంగా తన చిత్తానుసారంగా నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సమయంలో మనం అక్కడ ఉండాలి. ఆయన సమయంలో మనం అక్కడ ఉండాలి. యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. యేసు ఏమంటున్నాడండి అక్కడ? అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా. ఇవి ఎప్పుడు చెప్తుందంటే, ఇప్పుడు మనం భోజనాలు పెడతాం, సపోజ్ పూర్తిగా అయిపోయినాక భోజనాలు అయిపోయినాయి అక్కడున్న పాస్టర్ గారికి చెప్తారా? ఇంకొక 10 మందికి వస్తుంది, ఇంక 50 మంది ఉన్నారు, ఇంకా వండాల్సి వస్తుంది అన్నప్పుడు చెప్తారా? మనకు ఒక అంచనా వస్తుంది, ఏంటంటే ఇది అందరికీ సరిపోదు, తక్కువయ్యేటట్లుంది, కాబట్టి త్వరగా ఎసరు పెట్టండి, త్వరగా పొయ్యి వెలిగించండి, అందులో బియ్యం వేసేస్తే 10 నిమిషాల్లో ఇది అయిపోయేలోపు అది అందుద్ది, ఇది అయిపోయేలోపు అది అందుద్ది అనేసి ఒక అంచనా ఉంటుంది. ఇక్కడ కూడా ద్రాక్షారసము ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, అయిపోయిందంటే అంటే దగ్గరకు వచ్చింది. ఆ దగ్గరికి రాగానే యేసు ప్రభు తల్లి మరియమ్మ యేసు ప్రభు దగ్గర శిష్యులతో చెప్తుంది ఏంటంటే, ఇదిగో ద్రాక్షారసం అయిపోయిందని చెప్పయ్యా. యూదుల శుద్ధీకరణాచారం లేదా యూదుల యొక్క పెళ్లిలో ద్రాక్షారసం అనేది చాలా ప్రాముఖ్యం. అది అతిథులకు ఇచ్చేటటువంటి మర్యాద. మొట్టమొదటి ద్రాక్షారసం. హల్లెలూయా. అయిపోగానే యేసుప్రభు అన్నాడు కూర్చొని సైలెంట్గా, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు. నువ్వు ప్రార్థన చేస్తావు, దేవా ఇది చేయి నాయన, అది చేయి, నువ్వు ఇల్లు ఇక్కడ కట్టించేసి పెళ్లి చేసి అది చేయి ఇది చేయి, చాలా నువ్వు ఇప్పుడే చేయి అంటావు, నువ్వు అప్పుడే చేయి అంటావు, లేదా పలానా నెలలోనే చేయి నాయన అంటాం. మనం అనుకున్న టైంలో యేసయ్య చేయడండి. దేవుడు ఏ టైం అయితే అనుకుంటాడో ఆ టైంలోనే చేస్తాడు. హల్లెలూయా. అది మనకి ఆలస్యం అవుతుంది అనుకుంటాం, కానీ అది ఆలస్యం కాదు. మన జీవితంలో అద్భుతం జరుగుటకే దేవుడు అలా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. నా సమయం ఇంకా రాలేదన్నాడు అని ఏం చేశాడు ప్రభు? ఇక ఉన్నది అయ్యా మంచిది, ఆయన మీతో చెప్పింది మీతో చెప్పున్నది చేయడని ఆమె వెళ్ళిపోయింది. అయితే యేసయ్య అన్నాడు 7వ వచనంలో, ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు, ఇప్పుడు ఎక్కడ మట్టుకు నింపారు? అంచుల మట్టుకు. అంచులు అంటే ఇంకొక చుక్క పోస్తే ఎక్కడ ఉంటుంది? కింద పడిపోయింది. అంచులు అంటే ఒక ఇన్స్టిట్యూట్లో ఒక లెక్చరర్ అంటున్నాడంట, యేసు ప్రభు ద్రాక్షరసం చేశారు, అదంతా ఉత్తదిరా నాయన, ఇదిగో నేను కూడా చేస్తా అంతే అని నీళ్ళల్లో, అంటే ఎర్రగా అయింది కదా ద్రాక్షరసం, గ్లాసులో ఏం చేశాడు, నీళ్ళల్లో ఏదో కెమికల్ కలిపి ఆ టీచర్ ఏం చేశాడంటే ఆ లెక్చరరు, ఇదిగోరా నేను కూడా ద్రాక్షరసం చేశాను రా అన్నాడంట ఆ లెక్చరర్. అయితే ఆ బాబు అన్నాడంట, కరెక్టే సార్, నిజమే, మరి యేసు ప్రభు చేసిన ద్రాక్షరసం వాళ్ళు తాగారు, అది నువ్వు తాగన్నాడంట. దేవుని స్తోత్రం. ఆ కెమికల్ కలిపింది ఏమన్నాడు? అది నువ్వు తాగన్నాడంట. తాగితే ఏమవుతాడు? చచ్చిపోతారు ఖచ్చితంగా. అప్పుడు ఆ లెక్చరర్ ఆలోచించాడంట, నిజమే కదా. హల్లెలూయా. చూడండి, అంచుల మట్టుకు నింపారు. ప్రభు సమయం వచ్చింది. యేసు ప్రభు ఆ నీటిని అలా టచ్ చేయలేదు, లేకపోతే అలా ప్రార్థన చేయలే. ఆయన అంటున్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడంటే నింపిన తర్వాత అప్పుడు ఆయన అన్నాడు 8వ వచనం, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని. ఎందుకు? ఇప్పుడు ద్రాక్షారసం అయిపోయింది, ద్రాక్షారసము అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు ఎవరికైతే ఇవ్వలేదో వారి దగ్గర తీసుకెళ్ళి ద్రాక్షారసం ఇవ్వాలి.
ఆ గెస్టులు ఎవరైతే ఉన్నారో ద్రాక్షారసం కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా, ఇప్పుడు ముంచి ఫస్ట్ విందు ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళండి. హల్లెలూయా. తీసుకెళ్ళి ఇవ్వగానే ఆయన ద్రాక్షారసం అంటాడు, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసం ఉంచుకొని జనులు మత్తుగా ఉన్నప్పుడు ఏ ద్రాక్షారసం ఇస్తారు? జబ్బు ద్రాక్షారసం ఇస్తారు కదా. నీవైతే ఇది వరకు మంచిది ఉంచుకొని ఉన్నా. దేవుని సంగమా, దేవుడు ఇచ్చేది మంచిది, లోకం ఇచ్చేది జబ్బుది. హల్లెలూయా. ఈ లోక ద్రాక్షారసము మత్తు కలిగిస్తుంది. ఈ లోక ద్రాక్షారసం ఏం చేస్తుందంటే నిన్ను నువ్వు మరిచిపోయే వ్యక్తిగా చేస్తుంది. కానీ యేసు ప్రభు ఇచ్చేటటువంటి ద్రాక్షారసం అది శ్రేష్టమైనది, అది మంచిది, దానిలో జబ్బు ఏమాత్రం ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం అండి. దేవుని సమయంలో ఆయన కార్యము చేశాడు అంటే అక్కడ దేవునికి మహిమ కలుగుద్ది. ఏం కలుగుద్ది? దేవునికి. మనం అంటాం, మేము ఎన్నోసార్లు పోరాడాం, ఎన్నోసార్లు ప్రయత్నించాం, అయినా ఏం కాలేదండి. కానీ దేవుడు నిజంగా అద్భుతం చేశాం, మేము ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం దీని కొరకు, ఈసారి దేవుడి అద్భుతం చేశాడు, దేవునికి మహిమ అంటామా లేదా? ఏమండి? ఖచ్చితంగా దేవుడు ఎంటర్ అయితే ఆయన అనాలోచితంగా ఎంటర్ కాడు మన జీవితంలో. ఆయన సమయంలో మనకు మేలు కలుగులాగున ఆయన ప్రవేశిస్తాడు. కాబట్టి మనకు క్షేమము, మేలు, ఆశీర్వాదం కలుగజేస్తాడు. హల్లెలూయా. ఇంకో మాట చెప్పి నేను ముగించేస్తాను. 11వ అధ్యాయం యోహాను సువార్తలో, అప్పటికి లాజరు చనిపోయి ఎన్ని రోజులు? 4 రోజులు. యేసు ప్రభు అంటారు, ఇదిగో లాజరు చనిపోయి నేటికి అయింది కాబట్టి మనం ఆయన మేలుకొల్పి వెళ్తున్నాం పద అంటాడు. అప్పటికి వాళ్ళు కబురు పంపిస్తారు. ఏమని? ఒకసారి ఆ మాట చదవండి. ఏ మాట? కబురు పంపించే మాట ఎక్కడుంది అది? 3వ వచనం చదవండి. ఇంకెన్ని దినాలు నిలిచాడు? 2 దినాలు నిలిచాడు. ఇక్కడ చూడండి, మార్తా మరియా యేసు ప్రభువుకి కబురు పంపించాడు. ఇదిగో లాజరు రోగి ఉన్నాడు, చావు సిద్ధమై ఉన్నాడు, చాలా జబ్బు చేసి ఉన్నాడు, కాబట్టి మేము ఇప్పుడే వచ్చి ప్రార్థన చేయను, ఆయన ఇతను ముట్టంటే యేసు ప్రభు ఏం చేశాడంట? ఆ మాట విని ఇంకా 2 దినాలు ఆయన ఉన్న దగ్గరే ఉన్నాడంట. అని అంటున్నాడు, ఇది మరణం కోసం వచ్చింది కాదు, దేవుని కుమారుడు మహిమపరచబడు నిమిత్తమే వచ్చింది. చూసారండి, ఆయన తన సమయంలో వచ్చాడు. ఎక్కడికి? డైరెక్ట్గా సమాధి దగ్గరికి వచ్చి అక్కడ యేసు ప్రభు సమాధి దగ్గర ఉన్నాడని ఏమండి మార్తకు తెలిసి మార్త వచ్చి మాట్లాడిన తర్వాత మరియకు కూడా తెలపగానే మరియ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. మరియ పరిగెత్తుకుంటూ సమాధి దగ్గరికి వస్తుందరే, ఆమె ఏమన్నా గాయపరుచుకుంటుందా, హాని చేసుకుంటుందా అని అక్కడ ఉన్న ఆ బంధువులు, ఇంటి వారందరూ మరియను కంబడి పరిగెత్తుకుంటూ వచ్చారు. హల్లెలూయా. అక్కడ ఏం జరిగింది తెలుసా? యేసు ప్రభు ఆయన మహిమను బయలుపరచు నిమిత్తం సమాధిలో ఉన్న లాజరు 4 దినములైంది. లాజర్ను పిలవగానే ఏమండి, మృతమైన శరీరం, వాసన కొట్టే శరీరం ప్రభు మాట ప్రకారము మరలా జీవించింది. హల్లెలూయా. మరలా సజీవంగా ఆ యొక్క శరీరం పునరుద్ధరింపబడటం ప్రారంభమై ఆ కట్టబడినటువంటి పేద వస్త్రములతో అలాగే నడుచుకుంటూ బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఎవరైనా సమాధిలోనికి వెళ్ళారా? ఏమండి, ఇప్పుడు చూడండి, లాజరు బయటికి రా అనగానే లాజరు కదిలి లేకపోతే అరవటము, కేకలు పెట్టడము చేయలే. సమాధిలో కూర్చోబెడతారా, నిలబెడతారా, లేకపోతే పడుకోబెడతారా?
పడుకోబెడతారు సమాధిలో. అన్ని కాళ్ళు చేతులు కట్టేసి చుట్టూ వస్త్రము కట్టేసి పెడతారు. చూడండి, అక్కడ దేవుని శక్తి, దేవుని మాటకు ఉన్నటువంటి శక్తి అలాగే లేచి వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సమయంలో గనక మనము దేవుణ్ణి కలిగి ఉంటే, ఆయన మాట ప్రకారం జీవించడానికి గనక మనం ఇష్టపడితే, మన జీవితంలో రైట్ టైంలో దేవుని అద్భుతం జరుగుద్ది. అది దేవునికి మహిమ తెస్తుంది, మనకు ఎంతో మేలుని కలగజేస్తుంది. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, కొద్ది మాటలు ప్రభు మన వ్యక్తుల్లో దీవించునుగాక. అందరం ఎవరికి వారు మేము ప్రార్థన చేద్దాం. దేవా, నీ సమయంలో